హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విశ్రుత్ వ్లాగ్స్. ఇవాళ ఎంతో రుచికరమైన కుడక పచ్చడి ఎలా తయారయ్యాలో చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాక ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులో ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించిన తర్వాత ఉప్పు అనేది మాడకుండా చూసుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా ఇంకో పక్కన కొబ్బరిని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న చిన్న ముక్కలను ఇందులో యాడ్ చేయాలి. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. బాగా వేయించాల్సిన అవసరం లేదు. పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది కుడక వక్కలను. అంటే కుడక మీద ఉన్న బ్రౌన్ పార్ట్ తీసేసి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం అలానే ఉంచాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. పులుపు కోసం కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే కుడక వక్కల్ని వేయించుకోవాలి. కొంచెం రంగు చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వేయించిన వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన వాటిని మిక్సీ బౌల్లో తీసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలి. కుడక పచ్చడి పూర్తిగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. బరకగా గ్రైండ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది. నేను చూపించిన విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బరకగా గ్రైండ్ చేసుకున్న వాటికి నా కుడక పచ్చడికి పోపు వేసుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి పోపు పెట్టుకోవాలి. ఇందులో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని యాడ్ చేయాలి. ఎంతో రుచికరమైన మన కుడక పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.